జగన్ ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది అన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పసుపులేటి ఉషాకిరణ్. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారని 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నారని చెప్పారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అంటున్న ఉషాకిరణ్తో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మలినం చేశారంటూ కూడా ఇప్పటికే పలు వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు అందులో వాడేటువంటి నెయ్యిలో అయితే కనుక పశు మాంసంకు సంబంధించి కావచ్చు, పశు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటూ కూడా వచ్చిన రిపోర్ట్ల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే దీనిపై ఏదైతే జనసేన అధ్యక్షుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే దీనికి మానవ తప్పిదం ద్వారా జరిగినటువంటి దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి దీక్షకు సంఘీభావంగా కూడా పలు చోట్ల అయితే కనుక రకరకాల వినూత్న నిరసనలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కనుక విశాఖలో అయితే జనసేన నేతలు అయితే కనుక ఇప్పటికే గోవిందనామాలతో ఇక్కడ ఒక సంఘీభావం తెలియజేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉషాకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈవిని అడిగి మరిన్ని విషయాలు. మేడం, ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎటువంటి మద్దతు తెలుపుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాకు 7 సిద్ధాంతాలు, జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో కూడా కులాలను గౌరవించాలి, మతాలను గౌరవించాలన్న ఆలోచన చేసేటటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికారం ఉందన్న అహంకారంతో ప్రజలను ఎలానూ మోసం చేశారు, భగవంతుడిని కూడా మోసం చేశారన్న ఆలోచన తెలిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంట తడిపెట్టుకొని భగవంతుడిని కూడా అన్యాయం చేసే ఆలోచన చేసే వాళ్ళని ఏ రకమైనటువంటి శిక్ష అనేది గతంలో మనం అందరం కూడా చూసాం. అటువంటిది ఈరోజు అధికారంలోకి వచ్చి అధికార దుర్వినియోగం చేస్తూ భగవంతుడిని ప్రసాదం ఏదైతే ఉందో, మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే కోటాను కోట్ల మంది కొన్ని సంవత్సరాల తరబడి ఆయన కోసం నిరీక్షించి కేవలం ఒక సెకండ్ ఆయన దర్శనం కలిగితే చాలని మరి నడిచి మేము మెట్లెక్కుతాము, తలనీలాలు అర్పిస్తాము, మొక్కుబడులు కట్టుకుంటాము, ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన పిలుపు వస్తేనే అక్కడికి వెళ్ళగలిగే అవకాశం వస్తుంది. అటువంటి భగవంతుణ్ణి మరి ఆయనకు సంబంధించినటువంటి ప్రసాదంలో మరి జంతువుల అవశేషాలు కలపడం, చేప నూనె కలపడం, ఇదంతా చూస్తుంటే ఎంత అరాచకానికి అకృత్యానికి పాల్పడ్డారన్న విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి మానవ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రళయాలు సృష్టించొద్దు. గత 10 రోజుల క్రితమే విజయవాడను అతలాకుతలం అయిపోయింది. అదే మిగిలిన అన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా సురక్షితంగా ఉండాలి. మా వల్ల జరిగిన తప్పులను క్షమించమని భగవంతుని వేడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భగవంతుడికి పూజలు జరిపించి గోవిందనామ స్మరణ చేయడం జరిగింది. అదే ఈ 10 రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే జరిగిన తప్పిదానికి భగవంతుడు మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ సిట్ విచారణ వేసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఆ సమయంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, మరి అలాగే విశాఖపట్నానికి సంబంధించినటువంటి సింహాచలం దేవస్థానంలో కూడా అదే రకమైనటువంటి నెయ్యి ఏదైతే 350 రూపాయలకి నెయ్యి వస్తుంటే ఆ నెయ్యిని టెండర్ల మీద తీసుకుని గతంలో నందిని నెయ్యిని ఆపేసి ఈరోజు చీప్ క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యి, జంతువుల అవశేషాలతో తయారు చేసినటువంటి నెయ్యిని సింహాచలం దేవస్థానంలో కూడా గత పాలకులు బలవంతంగా వాడిచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే అన్నవరం దేవస్థానంలో కూడా ఇలాగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా అపచారం చేసినటువంటి నేపథ్యంలో భగవంతుడిని అన్ని రకాలుగా మమ్మల్ని క్షమించమని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఈరోజు ఈ దీక్షను చేపట్టడం జరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే గతంలో పనిచేసినట్టు టీటీడీ చైర్మన్ ఈ తప్పిదంగానే నిజంగా చేస్తే కనుక మీరు రక్తం కక్కుకొని చస్తామంటూ కూడా ఆయన ఒక పలు సందర్భంలో అయితే ఆయన చెప్పడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? శ్యామలరావు గారు నిన్నే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ఒక జూలై నెల నుంచి మేము తయారు చేస్తున్నటువంటి లడ్డు నాణ్యమైన లడ్డు అన్న విషయాన్ని తెలియజేశారు. అంటే గతంలో జరిగిందంతా దాంట్లో కలుషితం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. ఖచ్చితంగా మేము పలానా వ్యక్తులని కాదు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఆ వ్యవస్థని ఎవరైతే బలవంతం చేసి వాళ్ళని ఆ పని చేయించారో ఆ వ్యక్తులకి దండన పడే విధంగా చర్యలు చేపట్టమని కోరుకుంటున్నాం. అంటే చూసుకున్నట్టయితే కనుక ఈ
రానున్న 11 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే కనుక విశాఖపట్నం వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘీభావం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ 11 రోజులు కూడా పూర్తి స్థాయిలో పూజలతో పాటు అదేవిధంగా వినూత్న నిరసనలు కూడా తెలియజేసేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని కూడా మనం తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.